మగాడు. రోజా గారిని ఏమే ఉసే అని పిలుస్తున్నావు కదా. గొడవ పెట్టి గొయ్య తీసింది నా సామిరంగా నన్నేమో పాత చేసింది. నలుగొల్లో ఏదో చేసింది నా సామిరంగా పొడువు అంట తీసిపోయింది. ఈ పాట ఎక్కడ మేము వినలేదు ఇప్పుడు దాకా. కుర్చీ మట్ట పెట్టి కుర్చీ మడత పెట్టి సాంగా. నువ్వేం మడత పెట్టావు మరి ఇందులో? మగాడు అనుకున్నావు ఇప్పుడు దాకా లవర్ బాయ్ అనమాట. ఇంకొక అమ్మాయి వస్తుందిలే, మళ్ళీ ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ అవుతుందిలే నీకు. నాకు వద్దయ్యా, నాకు విలన్కి వార్నింగ్ ఇస్తూ డైలాగ్ చెప్పు. నేను ఒక మగాన్. నేను మగాడినేనా? కాదు. కాదా? డాడీ నిన్ను ఏమని పిలుస్తారు? పొట్ట మంచిదేనా? పొట్టల గురించి కామెంట్ చేశాడనుకో నడుకుదా. పొట్టలంటే మగ బ్రాండ్ తగ్గేదిలే. సరే ఏ పాటకి డాన్స్ చేస్తావు? మోనికా మై డియర్ మోనికా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. మనోడు పేరుకి చైల్డ్ కానీ మనోడు చేసే డ్రామా అంతా ఇంత కాదు. ఇప్పుడు నార్మల్ కిడ్ కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా స్టార్ కిడ్ అవుతాడు. తనే మీ అందరికీ తెలిసిన యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరు అతనికి బిరుదుగా ఇచ్చారనమాట. తన పేరే మగాడు. నాతో పాటు ఉన్నాడు, మాట్లాడేద్దాం. హాయ్ మగాడు. మగోడు కాదు, హర్విన్. హర్వినా? మరి నువ్వు నేను మగాడిని అరే బచ్చా అని అందరినీ తిడుతున్నావు కదా. అప్పుడు నువ్వన్నావు కదా. ఏమని? నువ్వు మగాడనే పేరు మా నాన్న కూడా చెప్పావు కదా, ఫిక్స్ అయిపోయి మగాడని ఫిక్స్ అయిపోయావు నువ్వు. ఇంకా మరి మార్పించుకుంటావా స్కూల్లో అటెండెన్స్ రిజిస్టర్లో? మగాడు అని రాయించుకుంటావా ఇక్కడ నుంచి? హర్విన్ రెడ్డి కాదు పేరు. ఓకే. సో మనోడికి చాలా టాలెంట్లు ఉన్నాయన్నమాట. అంటే వయసుకు మించిన టాలెంట్లు. వయసు నీ ఏజ్ ఎంత? 6 years. 6 years. టాలెంట్స్ మాత్రం 12 దాటి ఉంటాయి. అంటే మనోడు యాక్టరు, సింగరు, డాన్సరు, ఇంకేంటి? ఇంకా నాకు చెస్ అంటే ఇష్టం. చెస్ అంటే ఇష్టమా? చెస్లో ఏముంటాయి? చెస్లో పాన్స్ ఉంటాయి, అంటే సైనికులు. తర్వాత కింగ్ ఉంటారు, క్వీన్ ఉంటారు, బిషప్ అంటే అది మళ్ళీ చెప్తా. గుర్రం ఉంటుంది, ఎలిఫెంట్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. నీకేది ఇష్టం అందులో? దాంట్లో నాకు కింగ్ ఇష్టం. ఎందుకు? నువ్వు కింగా? ఎందుకంటే కింగ్ పైన కిరీటం ఉంటుంది, అది తీసి ఇలా వచ్చాడు అనుకో అండ చచ్చిపోతాడు. మరి కింగ్ అటు ఇటు కదలడు కదా, ఓన్లీ ఒక స్టెప్ వేస్తాడు కదా. చెస్ అన్నా సార్ నీకు? నాకు వచ్చు, నేర్చుకున్నా. నీ గురించే నేర్చుకున్నా. అంటే బిషప్ పెట్టాల్సిందో చెప్పన్నా. బిషప్ ఎలా వచ్చిందా? బిషప్ ఎలా వెళ్తుంది నాకు తెలియదు, అంత ఐడియా లేదు. అది క్రాస్కి వెళ్తుంది. క్రాస్కి వెళ్తుందా? ఒకే లైన్ లో, వైట్ లైన్ లోనే క్రాస్కి వెళ్తుంది. ఒకే లైన్. ఓకే. సరే, ఇప్పుడు రోజా గారిని ఏమే ఉసే అని పిలుస్తున్నావు కదా. అది స్కిట్లో మాత్రమే. స్కిట్లో మాత్రమే. ఎప్పుడు భయమే లేదా? అంటే పెద్ద అంటే రోజా గారు తెలుసు కదా మనకి, హీరోయిన్ ఆమె. తర్వాత పాలిటిక్స్. నేను ఎవరిని పిలిచా? నేను మా నాన్న పిలిచిన. ఏమని పిలిచా? మేము ఫస్ట్ ఒకటి అది మళ్ళీ చెప్తా. ఒక పసుపు డబ్బా పగలి కొట్ట చిన్నప్పుడు 2 years. అప్పుడు మా అమ్మ ఏమట్లా మళ్ళీ పగలు కొట్ట పెట్టుకుని కొడుతుంది. మా వచ్చి వచ్చాడు, అప్పుడు డాగ్ కలుస్తుంది. అప్పుడు మీ డాడీ కొట్టారా? అవునా? లేదు లేదు. ఎవరు కొట్టలేదా? డాగ్ ఒకటే అరిచిందా? కట్ చేసింది. నిన్ను కట్ చేసిందా? నన్ను కాదు, అమ్మమ్మని. అమ్మమ్మనా? అయ్యో, 2 years అప్పుడు నీకు గుర్తున్నాయి అన్నీ? 2 years అప్పుడు? ఓకే. నువ్వు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? ఇప్పుడు నేను ఆల్రెడీ 2nd క్లాస్కి వచ్చాను, మళ్ళీ ఫస్ట్ చేసేసాను. ఇప్పుడు నువ్వు ఫస్ట్ క్లాసా? 2nd క్లాస్కి రావాల్సినవి నీకు అంత బుర్ర ఉంది, కానీ ఫస్ట్ క్లాస్ వేస్తున్నారు. నాది ఏజ్ పెద్దని కాడి. ఏజ్ పెద్ద. ఎవరు చెప్పారు నీకు ఏజ్ పెద్దదని? కానీ క్లాస్ చిన్నది. ఓకే. 6 yearsకి ఎక్కడ ఉండాలి? డిగ్రీలో ఉండాలా? 10th లో ఉండాలా? 6 yearsకి ఎక్కడ ఉండాలి? 6 yearsకి మనం స్కూల్లోనే ఉంటాం కదా. స్కూల్లో ఏ క్లాస్లో ఉండాలి? ఫస్ట్ క్లాస్లో. మరి నువ్వు ఫస్ట్ క్లాస్లోనే ఉన్నావుగా.
6 ఇయర్స్ సెకండ్ క్లాస్ ఉండాలి కానీ మళ్ళీ ఫస్ట్ వేసాడు. అవునా? మరి 3 ఇయర్స్కి జాయిన్ అయిపోతావా నువ్వు స్కూల్లో? మరి నువ్వు ఎల్కేజీ యూకేజీ చదవా? నేను పొడవు పోటీ నేను ఓకే ఆల్రెడీ నర్సరీ చదవలేదు, ఎల్కేజీ కూడా చదవలే, యూకేజీ నుంచి థర్డ్ అయ్యా అందుకని సెకండ్కి వస్తున్నా మళ్ళీ ఫస్ట్. ఎందుకు నీకు ఎక్కువ పెద్ద బుర్ర ఉంది నీది, నువ్వు చాలా జీనియస్ అని చెప్పి డైరెక్ట్ యూకేజీలో జాయిన్ చేసుకున్నారా? లేదు నేనే వచ్చిన. అవునా? అప్పుడు ఏమనుకుంటావు, చిన్నపిల్ల అనుకుంటావు, పెద్దయ్యాక అంటే కొట్టుతాడు. అవునా? ఓకే. సో డ్రామా జూనియర్స్ బాగుందా, స్కూల్ బాగుందా? రెండు బాగున్నాయి. రెండు బాగున్నాయా? డ్రామా జూనియర్స్ అయిపోయి బాధపడట్లేదు నీకు? బాధగా లేదా? ఉంది. వెళ్ళవు కదా ఇంకా మళ్ళీ ఎవరిని ఛాన్స్ ఇచ్చినప్పుడు అన్నపూర్ణ స్టూడియో కాదు అప్పుడు వెళ్తా. అన్నపూర్ణ స్టూడియో అంటే ఇష్టం నాకు. అన్నపూర్ణ స్టూడియో అంటే ఇష్టమా? అయ్యో మిస్ అవుతున్నావు ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ని. సినిమాలో ఛాన్స్ వస్తే మళ్ళీ అక్కడికి వెళ్తావా? లేదు, వేరే దగ్గర ఉంటుంది. వేరే దగ్గర ఉంటుందా షూటింగ్? ఎవరన్నా ఇస్తానన్నారా సినిమాలో ఛాన్స్? అప్పుడే కాదు, 1 వీక్ తర్వాత చెప్తారా? అప్పుడే అయిపోతే అప్పుడే చేస్తారా? నువ్వు అడుగుతావు కదా జడ్జిమెంట్ అనిల్ గారు అని చెప్పి, ఒకసారి అడుగు. అనిల్ గారు నాకు సినిమా ఛాన్స్ ఇస్తారా అని అడుగు. అనిల్ గారు నాకు సినిమా ఛాన్స్. నువ్వు సరిగ్గా అడగట్లేదు. అనిల్ గారు అనిల్ గారు అనిల్ గారు మళ్ళీ అనిల్ గారు బాగానే రోల్ చేస్తున్నావు. ఇంతకుముందు ఏమనేవాడు? అనిల్ గాడు. ఎందుకు అలా అనేవాడు? అప్పుడు చిన్నప్పుడు తెలియదు. అప్పుడు చిన్నప్పుడు అప్పుడు పెద్దోడు అయిపోయావా? సరే సాంగ్ పాడతా. సాంగ్ పాడతావా? ఓకే ఓకే. మనోడు టాలెంట్ ఎప్పుడు ఏది బయటకు వస్తుందో తెలీదు, వచ్చినప్పుడు మనం తవ్వుకోవాలన్నమాట. సార్ పాడండి సార్. గొడవ పెట్టి గొయ్య తీసింది నా సామి రంగ నన్నేమో పాత చేసింది, నలుగొల్లో ఏదో చేసింది నా సామి రంగ పొడువు అంట తీసిపోయింది, సెల్ఫీలకు మూటేమో ఇట్టా పెట్టి షాపింగ్ నా డబ్బే ఖర్చే పెట్టి నది ఓటు మీరు గొడవ పెట్టి ఆ గొడవ పెట్టి ఆ గొడవ పెట్టి గొడవ పెట్టి గొడవ పెట్టి గో 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 ఏంటిది లాస్ట్లో? ఏంటో ఏదో ఒకటి గో అని వచ్చింది. ఏంటిది గో అంటే? నన్ను నిలపమంటున్నావా? ఏంటి ఈ పాట ఎక్కడ మేము వినలేదు ఇప్పుడు దాకా. అది నువ్వేనా దీనికి మ్యూజిక్ డైరెక్టరు, లిరిక్ రైటరు? అది ఏ సాంగ్ చెప్పు నిజానికి? అది కుర్చీ మడత పెట్టి. కుర్చీ మడత పెట్టి సాంగా? నువ్వేం మడత పెట్టావు మరి ఇందులో? అమ్మాయి మడత పెట్టిందా నిన్ను? నీ డబ్బులన్నీ ఖర్చు పెట్టి షాపింగ్ చేయించి కదా, నడి రోడ్డు మీద మళ్ళీ నీతో గొడవ పెట్టుకుని కదా? ఏమైంది? ఏదో పాపం హార్ట్ బ్రేక్ ఏదో అయ్యింది, ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి బాధపడుతూ ఉన్నాడు. ఎవరా అమ్మాయి? ఇప్పుడు పాడావు కదా హర్విన్, ఎందుకు అంత బాధపడకు హర్విన్. ఓకే, ఇంకొక అమ్మాయి వస్తుందిలే, మళ్ళీ ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ అవుతుందిలే నీకు. ఎవరా అమ్మాయి చెప్పు. దా మైక్ దగ్గరికి రా, నీ వాయిస్ వినాలనుకుంటున్నాం మేము. సరే, ఇంకో పాట పాడతావా? పాడు. ఈసారి కోపంతో పాటు ఆ అమ్మాయి మీదనా? అక్కడ ఇక్కడ బెక్కలు కక్కలు రాదా బట్ల నేను పంట మురుకు మురుకు మురుకురా. దా నెక్స్ట్ లిరిక్. దప్పకి అమ్మని బామ్మ చేస్తా పప్పన్నం మీకు పెడతా ఉరుకు మురుకు మురుకు రాయ్. ఏంటి ఇప్పుడు? నిన్ను లవ్ చేసి ఖచ్చితంగా ఏదో అవుతా. ఏది నీకు లవ్ చేయడం అంత ఇష్టమా? లవ్ చేస్తే మళ్ళీ ఎదవనవుతా అని నువ్వే చెప్తున్నావు. దా మైక్ కిందకి పెట్టి ఒకసారి, మైక్ కిందకి పెట్టి. నీ ఫేస్ మాకు కనిపించట్లేదు. లవర్ బాయ్ హర్విన్ రెడ్డి, ఒకసారి కిందకి వెళ్ళు. మగాడు అనుకున్నావు, ఇప్పుడు దాకా లవర్ బాయ్ అనమాట. హర్విన్ దా బాధపడకు, ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తుంది, లేకపోతే ఇంకో అమ్మాయి ఫ్రెండ్ అవుతుంది. ఎందుకు ఒక అమ్మాయి గురించి అంత బాధపడ్డావు? దా కూర్చో దా. సరే, ఇప్పుడు నువ్వు డ్రామా జూనియర్స్ తర్వాత స్కూల్కి వెళ్తున్నావు కదా, స్కూల్కి వెళ్తే ఏమంటున్నారు మీ టీచర్స్? ఏమంటున్నారు? తెలుసు వాళ్ళకి. ఏమని తెలుసు? డ్రామా జూనియర్స్ లో ఉన్నారు. అవును, ఏం చెప్పట్లేదు నీకు? నువ్వు బాగా చేస్తున్నావు, సూపర్ చేస్తున్నావు అని. ఓదాగి మొగుడు అదే చెప్తున్నారు అప్పటి నుంచి. ఏమని చెప్తున్నారు? ఓదాగి మొగుడు
రోజాకి మొగుడు అప్పుడు నుంచి అదే చెప్తున్నావు. అయ్యా బాగాలేదు, నీకు నచ్చలేదు అలాగా రోజాకి మొగుడు అలా అంటే? ఆ? రోజా మ్యామ్ చెప్పావు మరి వెళ్ళి ఇలా అంటున్నారని? చెప్పలేదా రోజా మేడంకి వెళ్ళి? ఇప్పుడు వచ్చిన ఈ టేపు కన్నా ఆ. ఈ రక్త పిచాసి పాట పాట. రక్త పిశాచి పాట పాడతావా? పాడు పాడు. రక్త పిశాసి రక్త పిశాసి అన్నని కొరికి చంపించిన గిరాసి. రక్త పిశాసి రక్త పిశాసి అందరినీ కొరికి చంపిన డిన్ రక్త పిశాచి. ఎవరు పాడారు ఈ పాట? ఎవరు నేర్పిస్తున్నారు ఇలాంటి పాటలన్నీ నీకు? రక్త పిశాచి, నన్ను వాడుకుని, నా డబ్బులు వాడుకుని, నడు రోడ్డు మీద గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది, నన్ను ఎదవని చేసింది, నిన్ను లవ్ చేసి ఎదవనవుతా. ఎవరు నేర్పుతున్నారు ఇవన్నీ? నాకు పైకొద్దు. నీ టాలెంట్, ఓన్ టాలెంటా? నాకు వద్దు అయ్యా, నాకు పైకొద్దు. నువ్వు మామూలుగా పెట్టి చెప్తానయ్యా, నాకు పైకొద్దు. కూర్చోదా, చెప్పు ఇప్పుడు చెప్పు, ఏమైంది నీకు? నీ బాధ వెంట నీకెందుకు అంత బాధ? ఏంటి దేనికి? నిన్ను లవ్ చేసి ఎదవనవుతా, నిన్ను నడు రోడ్డు మీద ఎవరో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది. సాంగ్ సాంగా? నేను ఎప్పుడు వినలేదు. ఎవరు నేర్పించారు నీకు ఆ పాట? నీకు ఆ పాట ఎవరు నేర్పించారు? ఏంటి ఇది క్లోజప్ ఎక్స్ప్రెషనా? కింద కూర్చుంటా, ఏం కాదు. వద్దు, పైన కూర్చో. నువ్వు మగాడివి, నువ్వు కింద కూర్చుంటావా? మగాడు అంటే అలా ఉండాలి, కూర్చుంటా. పైన కూర్చోవాలి. కాలు మీద కాలేసుకో, పైకి ఎక్కు. దా ఎక్కుతా. ఎక్కు, కూర్చో. కాలు మీద కాలు వేసుకుని కూర్చో. ఇలా కాలు మీద కాలేసుకో. మొన్న వేసుకున్నావు కదా రోజా మ్యామ్, ఆ రోజు వేయించారు. ఇలా పడిపోతుంటే మళ్ళీ తీసి పెట్టారు. ఆ రోజు ఎందుకు నీ కాలు పడిపోతుంది కింద? ఆ రోజు ఎందుకు నీ కాలు కింద పడిపోతుంది చైర్లోంచి? అప్పుడు అది కామెడీ యాక్షన్ కోసం అన్నా. యాక్షన్ కోసం కాలు కింద పడిపోయిందా? ఆ రోజు ఏమైంది నీ కాళ్ళకి? ఏమైంది హర్విన్? నువ్వు మగాడివి, మగాడితో మాట్లాడవా? ఇప్పుడు వచ్చిన ఈ సాంగ్ కన్నా అది బెటరా? మనం మగాళ్ళ గురించి మాట్లాడుకుందామే. ఓకే, డ్రామా జూనియర్స్లో నువ్వు స్టార్టింగ్ వెళ్ళావు కదా, ఫస్ట్ డే ఏం చేసావు? అప్పుడు ఏం చేయమన్నారు నిన్ను? లేదు, ఆడిషన్స్ ఫస్ట్ తిరుపతిలో జరిగింది. రమ్మంటే పట్టుకోసి ఇక్కడ చెప్పా. దానికి హార్ట్ గిఫ్ట్ ఎవరిచ్చారు? హార్ట్ గిఫ్ట్? హ్యాటా? హర్విన్, ఓకే డ్యాన్స్ వేద్దాం కానీ మనం. సో ఒకసారి వెనక్కి వెళ్ళు. మాకు డ్రామా జూనియర్స్ ఏం తెలియదు, నువ్వు చెప్తావు మరి సెట్స్ ఎలా ఉంటాయి ఏంటి? ఫస్ట్ డాన్స్ చేద్దాం. డాన్స్ వేద్దామా? వేద్దాం ఒకసారి. ముందు డ్రామా జూనియర్స్ గురించి చెప్పుకుందాం. రైన్ డాన్స్ తెలుసా? ఏంటి రైన్ డాన్స్? రెయిన్ డాన్సా? అంటే ఇప్పుడు రెయిన్ పడాలా అంటే ఏంటి? రెయిన్ డాన్స్ అంటే రెయిన్ లేకుండా డాన్స్ వేయడమా? అంటే వాటర్ ఫాల్స్ లో రైన్ అలా పడుతూ ఉంది, మనం డాన్స్ చేయాలి. ఒక పెద్ద బకెట్ ఉంటది, ఇలా పొరేస్తాం మన పైకి. వాటర్ ఫాల్స్కి వెళ్తే బకెట్తో వాటర్ వేస్తారా? వావ్. అది కాదు, పెద్ద బకెట్ ఉంటది, దాంట్లో మొత్తం నీళ్ళు పట్టేస్తాం. ఇట్టేసేస్తుంది. అదే వేసింది, వాళ్ళు మనుషులు వేయరు. అదే వేసేస్తుందా? మరి ఎవరేస్తారా? అది మనం మనుషులు లేకుండా అక్కడ ఏమైనా గోస్ట్ ఉంటుందా? కాదు, ఉంటుందా? నీళ్ళు అలా వస్తూ ఉంటాయి. ఇప్పుడు రోజా గారు వైఫ్, నువ్వు హస్బెండ్ అలా చేసావు కదా, ఏంటి ఇప్పుడు వైఫ్ ఎప్పుడు టార్చర్ చేస్తారా హస్బెండ్స్ని? నిన్ను టార్చర్ చేశారంట కదా రోజా గారు? అది ఫస్ట్ లో నేను రోజా మ్యామ్ టార్చర్ చేస్తా, తర్వాత రోజా మ్యామ్ నన్ను టార్చర్ చేస్తాను. అంటే ఫస్ట్ ఎప్పుడు టార్చర్ చేయకూడదు మనం, అంతే కదా? అంటే ఫస్ట్ డాన్స్ చేస్తా. సరే, ఏ పాటకి డాన్స్ చేస్తావు? అలా ఉంటావు. మౌనికా. మౌనిక వేస్తావా? మౌనికా, మై డియర్ మోనికా, కిచి కిచి మా. కిచి కిచి మాట కిస్ పెట్టమన్నావా? కిస్ కిస్ మీ. మరేంటి? కిచి కిచి మోనికా, కిచి 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 మా. నీకు ఎవరిష్టం ఇద్దర్లో? రోజా గారు ఇష్టమా, అనిల్ గారు ఇష్టమా? రోజా మ్యామ్ ఇష్టమా, అనిల్ గారు ఇష్టమా? సుధీర్. ఎందుకు ఇష్టం? ఎందుకంటే హెయిర్ ఇలా ఉంటుంది,
మంచి డ్రెస్ వేసుకొని వస్తాను రోజు. జాకెట్ నాకు ఇష్టం, జాకెట్ వేసుకుని. సుధీర్ జాకెట్లు ఇష్టమా? సుధీర్ హెయిర్ ఇష్టమా నీకు? ఏమని పిలుస్తావు సుధీర్ని? సుధీర్ అన్న అని పిలుస్తావా? నాకు అన్నే కదా ఏది. నీకు అన్నే అవుతాడా? కాదు, నీకు యాక్టింగ్ ఎవరు నేర్పిస్తున్నారు? నీకు యాక్టింగ్ చిన్నప్పటి నుంచి వచ్చా? డ్రామా జూనియర్స్ అక్కడే కూర్చొని చెప్పాలి నువ్వు. చెప్పు. వాళ్ళే నేర్పిస్తా యాక్టింగ్. వాళ్ళే నేర్పిస్తారా? నీకు ముందు యాక్టింగ్ రాదా? నువ్వు ఎప్పుడు చేయలేదా? డైలాగ్స్ చెప్పలేదా? సినిమా డైలాగ్స్? డాన్స్ కూడా డాన్స్ ఉన్నాడు, స్కూల్లో డాన్స్ ఉన్నావు, మామూలుగా డాన్స్ ఉన్నావు. నువ్వు డాన్స్ క్లాస్కి వెళ్తున్నావా స్కూల్ నుంచి మళ్ళీ తర్వాత కూడా? స్కూల్లో డాన్స్ ఉంటావు. ఇలా పైకి పోతాం కదా, పైకి పోతే అక్కడ డాన్స్ ఉంటుంది. అక్కడ తలుపు తీస్తే అది థర్డ్ ఫ్లోర్. ఓకే, మనం పైకి పోతే అక్కడ డాన్స్ వేస్తారు అందరూ. అయితే ఇలా తలుపు తీసినామనుకో అడ్డాలు చుట్టూ ఉంటాయి. ఓకే ఓకే సరే, మనం డ్రామా జూనియర్స్ గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ మిస్ అయిపోయావు కదా నువ్వు. రేపు నుంచి ఇంక వెళ్ళవు మళ్ళీ డ్రామా జూనియర్స్. బాధ ఎట్లేదా నీకు? రావట్లేదా? ఫోన్లో చూస్తావు కానీ నువ్వు వాళ్ళని కలవవు కదా రెగ్యులర్గా. కానీ అది కష్టం కదా. ఏం కష్టం? కష్టమే. ఏం కష్టం? రెగ్యులర్గా కలవవు కదా వాళ్ళని. అంటే ఫోన్ ఉంది, ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్లో ఇలా చూడొచ్చు. అవును, మరి నువ్వు వాళ్ళని రెగ్యులర్గా కలవవు కదా, వాళ్ళతో మాట్లాడవు కదా. నువ్వు ఇప్పుడు ఈరియాని కలుస్తావు, లేదంటే ఇంకా అందరినీ కలుస్తూ ఉంటావు. రోజా మ్యామ్ని కలుస్తావు, అనిల్ గారిని కలుస్తావు, మీ అనిల్ గారు, రాశి అక్కని కలుస్తావు. నంబర్ తీసుకుంటే బాగుంది. తీసుకోలేదా? ఎవరి నెంబర్ తీసుకోలేదా? రోజా మేడం వాళ్ళందరిది నంబర్. అసలు ఎవరిది తీసుకోలేదా? అయ్యో, ఎందుకు తీసుకోలేదు నువ్వు? అప్పుడు అనిల్ గారు ఏమో డైరెక్టర్ కదా సినిమాలు. ఇప్పుడు అనిల్ గారిలా నువ్వు సినిమాలు తీస్తావా లేదంటే రోజా గారు సినిమాలో హీరోయిన్ పొలిటీషియన్? ఇప్పుడు రోజా గారిలో పొలిటీషియన్ సినిమా హీరో అవుతావా? నేను సినిమా హీరో అవుతావు. మరి అవునా? మరి అనిల్ గారికి చెప్పావా నేను నెక్స్ట్ మీ సినిమాలో హీరో నేనే అని? చెప్తే వినవా? వాళ్ళు చెప్తే వినవా? డైరెక్టర్ చెప్తే వినవా? డైరెక్టర్ చెప్తే వింటా. మరి డైరెక్టర్ చెప్తే వినాలి కదా. వింటా, కానీ ఇది అసలు అర్థమా లేకపోతే వేరే. అది ఓకే, కానీ ఇప్పుడు నిన్ను ఇప్పుడు డైలాగ్ చెప్పమన్నారు అనుకో, నువ్వేం సినిమా ఏదో ఒక సినిమా డైలాగ్ చెప్పు. నిన్ను సినిమాల్లోకి పిలిచారు, ఆడిషన్ చేస్తున్నారు, ఏదో ఒక సినిమా డైలాగ్ చెప్పమంటే చెప్పు. ఏం డైలాగ్ చెప్తావు? నేను బతుకమ్మల్లో వధవా వచ్చే బతుకమ్మల్లో ఊళ్ళో అందరూ బతుకమ్మల్లో. అది కాదు, డైలాగ్ చెప్పు. ఆడే బతుకమ్మల్లో ట్యాంక్ ఫుల్లీ టుట్టు ఫుల్లీ చెస్ట్ ఫుటీ అండ్ ఫైనల్లీ చెస్ట్ ఫుల్లీ హాట్ ఫుల్లీ అండ్ ఫైనల్లీ ఇట్స్ ఎ బాక్స్ ఆఫ్ ఇట్ దసరా. సరే కానీ డైలాగ్ చెప్పు. నువ్వు ఇప్పుడు హీరో అవ్వాలంటే డైలాగ్ చెప్పాలి కదా. చెప్పు, వార్నింగ్ ఇవ్వి. విలన్ కి వార్నింగ్ ఇస్తూ డైలాగ్ చెప్పు. అరే బచ్చా చెప్పు. అరే బచ్చా చోటా బచ్చా. అట్లా విలన్ ఉన్నారు. విలన్ అంగో అదే ఆడే విలన్. అంగో నల్లగా ఉన్నాడు కదా, రౌండ్ గా ఆడే విలన్. చెప్పు. బచ్చా చోటా బచ్చా. విగ్రహం కన్నా ఇదే బెటర్. చెప్పు. నేను మగాడిని రా బచ్చా. మగాడితో పెట్టుకోకు. చెప్పు. మగాడితో పెట్టుకోకు బచ్చా. కావాలంటే నీకు డిసి చూస్తా. చెప్పు. పెళ్ళాన్ని చెప్పు. పెళ్ళాన్ని హ్యాపీ చేస్తాను. పెళ్ళాన్ని హ్యాపీ చేస్తావా? కాదు, పెళ్ళం మాట మనం వినకూడదు, పెళ్ళం మన మాట వినాలి. చెప్పు. అరే బచ్చా మన మాట వినాలి, పెళ్ళం మాట మనం వినకూడదు. అరే బచ్చా. అరే బచ్చా మగాడిని చెప్పు. నేను మగాడిని చెప్పు. కాల్ దగ్గర నేను ఒక మగాడిని. నీలా మగాళ్ళు ఎవరెవరు ఇక్కడ ఉన్నారు? నేను మగాడినేనా? కాదు. కాదా? నా మీద నాకే డౌట్ లేదు, నువ్వు కొత్త డౌట్లు పెట్టకు. చెప్పు, నేను ఎవరిని? ఇక్కడ లైట్ ఉంది. లైట్ మగాడు కలిస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? లైట్ మగ అవుతుందా? అంటే లైట్ ఉంటది, అప్పుడు మంచి ఎంట ఉంటది, అప్పుడు మేఘాలన్నీ ఉంటాయి, దాని మీద లైట్ వేస్తే. మేఘాల మీద లైట్ వేస్తావు నువ్వు? అప్పుడు మొత్తం పైకి పోయి కింద పడిపోతే మేఘాలు కింద పడిపోతే స్మూత్ ఉంటాయి. స్మూత్ ఉంటాయా?
ఓకే ఓకే సరే ఇప్పుడు నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు కదా స్కూల్కి వెళ్తావు కదా అందరూ అమ్మాయిలందరూ నేను హర్విన్ పక్కన కూర్చుంటా అంటారు అప్పుడు ఏం చెప్తావు చెప్పు అమ్మాయిలా మీ స్కూల్లో మీ క్లాస్లో అమ్మాయిలు ఉంటారా ఒక్కరు కూడా ఉండదు. ఎందుకు మీది బాయ్స్ స్కూలా మగాడువా నువ్వు అందుకే మగాళ్ళ స్కూల్లోనే జాయిన్ అయ్యావా లేదు ఒక్క అమ్మాయి ఉంటది. ఒకే అమ్మాయి ఉంటుందా పేరేంటి అమ్మాయి పేరు మోనికానా మోనికా చెప్పు లవ్ యూ మోనికానా ఎవరు మోనికా మీ డాడీ కొడతారు లవ్ యూ మోనికా అంటే అప్పుడే లవ్ యూ మోనికా ఏంటి నువ్వు నీ ఏజ్ ఎంత నీ ఏజ్ ఏంటి నీ గేజ్ ఏంటి అసలు నువ్వు చిన్నపిల్లాడు నువ్వు అప్పుడే లవ్ యూ మోనికా అంటావా సరే సరే నువ్వు హీరో అవుతాను అంటున్నావు కదా ఇప్పుడు నీకు ఏ హీరో ఇష్టం సజ్జా హనుమాన్ దాంట్లో తేజ డ్రామా చూసుకొచ్చిన పెళ్ళికి వేసుకొని నువ్వేం మాట్లాడావు ఫోటో తీసుకున్నా ఫోటో తీసుకున్నావా ఏమన్నాడు అన్న తేజ సజ్జా అన్న ఏమన్నాడు నీతో బాగా చేస్తున్నావు హర్విన్ అన్నాడా మాట్లాడబట్టి చాలా కష్టపడ్డా నాతో మాట్లాడడం చాలా కష్టమా ఏంటి రోజా మ్యామ్ కంటే కష్టమా నేను తేజ సజ్జా డైలాగ్ ఏమైనా గుర్తుందా హనుమాన్ ఏంటి చెప్పు పులమ్మే పిల్ల గుండెను ఇల్ల దండకు అల్ల పులమ్మే పిల్ల పూలేడు పూలే వానాని హీలే చాలేడు చెప్పలే అరే ఎక్కడికి వెళ్ళినా నువ్వు మళ్ళీ అమ్మాయిల దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు పూలమ్మే పిల్ల లేదంటే సరే దా సరే జై హనుమాన్ జ్ఞాను కో సాగ జై కపి సబిలో కో జాగ రాముడు హనుమాన్ రామ అంజయ్ పుట్ట భవన్ సుల్దామ మహావీర విక్క బజరంగి కుమపటి వాస్ సగమే సంగి కంచనాటపటి వేసి సూపర్ సూపర్ చాలు పాట అయితే అదిరిపోయింది నువ్వు డైలాగ్ చెప్పాలి నువ్వు ఒక హీరో డైలాగ్ చెప్పేదేనా ఓకే పుష్ప డైలాగ్స్ వచ్చా పుష్పరాజ్ తగ్గేదేలే వచ్చేది పుష్ప రాజ్ ఆయే జీ రాజ్ తగ్గేదేలే పుష్పరాజ్ తగ్గేదేలే అను పుష్పరాజ్ ఇంకేమొచ్చు పవన్ కళ్యాణ్ తెలుసా నీకు తెలుసు ఇష్టమేనా మహేష్ బాబు ఇష్టమా మహేష్ బాబు ఇష్టం పవన్ కళ్యాణ్ ఇష్టం ప్రభాస్ ఇష్టం బాహుబలి డైలాగ్ చెప్తావా చెప్పు బాహుబలి డైలాగ్ చెప్పు అంటే ఇలా గడ్డం పెట్టుకుంటా కదా గుండె నీకు ఇప్పుడు గడ్డం ఉంటే డైలాగ్ చెప్తావు అది యానిమల్స్ వాయిస్ ఎలా ఉంటది యానిమల్స్ నాకు ఇష్టం నీకు ఏ యానిమల్ ఇష్టం లైన్ ఎలా లైన్ ఎలా వైల్డ్ యానిమల్స్ లో ఏమో లైన్ ఇష్టం పెట్ యానిమల్స్ లో డాగ్ ఏమంటది క్యాట్ ఏమంటది అంటే ఏంటి మియావ్ అంటే పిల్లి మియావ్ అంటే మీ ఆవ్ నేను వస్తున్నా అని ఇప్పుడు నేను లయన్ గురించి చెప్పు లైన్ గురించి చెప్తావా చెయ్యి చెప్పేది కాదు నా సౌండ్ ఇది అది లైనా లైనే మళ్ళీ ఒకసారి ఇప్పుడు పిగ్గి సౌండ్ ఇవి రెండు ఒకలాగా ఉన్నాయిగా పిగ్ షార్ట్గా అంటది లైన్ పెద్దగా అంటదా ఇది మళ్ళీ లైన్ అమ్మో భయం వేసింది తెలుసా పిగ్గు ఓకే లైన్కి జలుబు చేస్తే అది పిగ్గు మాట్లాడడానికి ఏంటి ఇంత కష్టం ఇప్పుడు ఎలా మాట్లాడాలబ్బా సరే డాడీ నిన్ను ఏమని పిలుస్తారు హైవే అని పిలుస్తారు ఇంకా వేరే టైంలో నీ మీద కోపం వస్తే ఏమైనా పిలుస్తారు రే అని పిలుస్తారు రే అని పిలుస్తారా మొన్న ఎదవా అన్నారు నిన్న ఎదవన్నా ఎదవా కాదు ఎదవన్నా ఎదవన్నారు ఎదవా అంటారా నువ్వు డాడీకి ఏమైనా నిక్ నేమ్ పెట్టావా నువ్వు డాడీకి ఏమైనా నిక్ నేమ్ పెట్టావా నిక్ నేమా శేషుతో సాంగ్ ఉంది డాడీతో సాంగ్ కాదు నిన్న కిస్ శేషు కిస్ కిస్ శేషు కిస్ కిస్ శేషువా పుష్ప 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 శేషు పుష్ప పుష్ప ఓకే సో నువ్వు పొట్ట గురించి చెప్పావు కదా నాకు పొట్ట వస్తుంది పొట్ట మంచిదేనా పొట్టల గురించి కామెంట్ చేశారనుకో గంగమ్మ తల్లి జాడలు యాట తరాలు నరికినట్టు
లప్ప లప్ప నడుకుతా. పొట్ట మంచిదేనా అయితే? పొట్ట ఎందుకు మంచిది? లే పొట్టలంటే మగవాళ్ళు పొట్టు కాదు, పొట్టలంటే మగ బ్రాండ్. మగాడు బ్రాండ్ తగ్గేదిలే. ఇది నీకుందా పొట్ట? పొట్ట వచ్చింది ఆ. నీకు ఇయ్య. పెనాలిలో ఏం స్కిట్ చేసావు? ఫినాయిల్ నేను వాడగోపి. ఆడగోపియా? వాడగోపి. రారా గోపియా? రారా గోపి. రాధా. రాధా గోపి. రాధా ఎవరు? రాధా హీరోయిన్. హీరోయిన్ ఎవరు? తెలియ. చెప్పకూడదు అని చెప్పారా? అది పాట సినిమాలో కృష్ణ, నేను దాంట్లో. నువ్వు కృష్ణుడివా? అది కాదు, వాడగోపి అంటే కృష్ణ హీరో కాదు, నాగేశ్వరరావు నేను దాంట్లో. ఓకే. మరి డ్రామా జూనియర్స్ అయిపోయింది కదా, రేపటి నుంచి ఏం చేస్తావు? స్కూల్కి వెళ్ళిపోతావా? అమ్మా రేపటి నుంచి స్కూల్కి వెళ్ళిపోతావు. ఇంకా ఐస్ క్రీమ్ తింటావా, చాక్లెట్స్ తింటావు నువ్వు? లేదు, ఇంకోటి ఇలాంటిదే సార్. ఏంటి చేసేసి వెళ్తా. ఇప్పుడు షో ఉందా? మా అమ్మ దోసేసి నీకు ఇయ్య, మా అమ్మ దోసేసి నీకు ఇయ్య. ఆ షో ఒకటి ఉందా? అది కాదు, వండర్లా వెళ్తావా? ఎవరికి చెప్పొద్దు, సరేనా? మీ డాడీకి ఒక్కరికి చెప్దామా? ఓకే ఓకే సరే సరే. కానీ ఇంక మరి మళ్ళీ ఎప్పుడు కలుస్తావు మమ్మల్ని? నిన్ను పిలిచినప్పుడు వస్తా. నేను పిలిస్తే వస్తావా? సరే. మరి డ్రామా జూనియర్స్ ఫినాలే అవుతుంది కదా, ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది కదా, అప్పుడు వస్తావా ఇక్కడికి? వస్తావా? వస్తా. ఓకే సరే సరే. అయితే బాయ్ చెప్పే. బాయ్ కెమెరా.